guys, so people are doing good. I'm back with another video. So ee roju Ganesh Nimarchanam and I'm really very excited. Na life lo for the first time nenu Nimarchanam chudaniki veltunnanu. Adi kuda tank man daggara. So first తీసుకెళ్ళను నా ఫ్రెండ్స్ బట్ రిక్వెస్ట్ చేసి తర్వాత ఒప్పుకున్నాను అనమాట. ఒప్పుకున్నారు అంటే వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. యాక్చువల్లీ బయటికి రా ఫస్ట్ దగ్గర చూపిస్తాం తర్వాత చూద్దాం అన్నారు. ఆ చూద్దామే ఒప్పుకున్నట్టు. సో మెల్లిగా ఇంకొంచెం బతిమలాడితే తీసుకెళ్ళిపోతారు. అంటే ఏంటి అంటే నేను ఎక్కువ క్రౌడ్లో తీసుకోలేను అనమాట. సో చాలా మంది ఉంటారు, నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు లేదు అన్నట్టు వాళ్ళ ఇది. సో లేదు ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుంది కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా ఇంతే క్రౌడే ఉంటుంది, ఎప్పుడైనా అంతే ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు, నేను పక్కా వస్తా ప్లీజ్ అంటే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో ఐఎమ్ గెటింగ్ రెడీ. ఫస్ట్ చైతన్యపురిలో ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళది ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి తర్వాత ట్యాంక్ బండ్ వెళ్తాం మేము. సో లెట్స్ సీ. నాకు ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఏంటి అంటే ఆ వైబ్ బాగుంటుంది అని నేను చాలా విన్నా. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని విగ్రహాలు తిరిగి చూడలేము కదా, ఏమన్నా మిస్ అయినా కానీ మనం చూడాలనుకుంది అక్కడ చూడొచ్చు, లైవ్లో ఆ ఛాన్స్ ఉంటుంది అన్న ఇదనమాట నాకు. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చిన వినాయకుడిని తప్ప అలా తిప్పుతూ ఊరేగిస్తూ స్పెషల్గా నేను వెళ్ళి చూసింది. అండ్ ఆల్సో ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం అంటే దానికి ఒక క్రేజ్ ఉంటుంది కదా. సో అది విని ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాను. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. లెట్స్ గెట్. సో ఇప్పటిదాకా చూసిందేమో చైతన్యపురిలో అనమాట. ఇప్పుడు మేము సికింద్రాబాద్ వెళ్తున్నాము, తెలిసిన వాళ్ళది ఉంటే. సో అక్కడికి వెళ్తుంటే ఆన్ ద వే ఇది కనిపించింది. ఇది అంతా కేరళ బ్యాండ్ అండ్ మహారాష్ట్ర థీమ్తో ఉంది, చాలా బాగుందన్నమాట. వెళ్ళేటప్పటికి అట్రాక్షన్ వాళ్ళు ప్లే చేసే ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అండ్ చాలామంది అక్కడ ఆగి మాలానే వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. వినాయకుడి విగ్రహం మాత్రం బుజ్జిగా వెళ్ళింది. అండ్ అక్కడ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళాము. దిస్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో హైదరాబాద్లో అట్లా ట్యాంక్ బండ్ దగ్గర నుంచొని నిమజ్జనం చూడడం గణేష్ది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ 5th డే తీసుకెళ్ళమని అడిగాను, బట్ ఆ రోజు కుదరలేదు. ఖైరతాబాద్ దానికి వస్తా అంటే ఆ క్రౌడ్తో నువ్వు తట్టుకోలేవు, అంత ఈజీ కాదు అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఈవినింగ్ కూడా దగ్గర చూపిస్తాం అది ఇది అని చెప్పి తర్వాత నేను అంతలాగా అడుగుతున్నాగా, నేను ఎప్పుడు చూడలేదు, ప్లీజ్ అంటే ఇంకా తీసుకొని వెళ్ళారనమాట. క్రౌడ్ చాలా ఉంది, కాకపోతే మరీ నెట్టుకునే అంత లేదు. మాకు ఫ్రీ స్పేస్ దొరికింది నుంచోడానికి. సో లోపల ఉన్న వాళ్ళు దూరంగా నుంచుంటారు కదా, బైక్ ఎక్కడో పార్క్ చేసి అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అక్కడ నుంచొని వచ్చిన విగ్రహాలన్నీ చూస్తున్నాం. ఏమన్నా మిస్ అయి ఉంటే మనం అన్నీ తిరిగి చూడలేం కదా. సో ఇలా వచ్చినప్పుడు
ఏమన్నా మిస్ అయినవి అవి ఉంటే చూడొచ్చు. అండ్ ఆల్సో మంచి మంచి విగ్రహాలు ఉంటాయి. అండ్ ఆ వైబ్ నాకు చాలా నచ్చింది. నార్మల్గా ఏదో మా ఊర్లో కొంచెం వినాయకుడిది నిమజ్జనం ఇది చూస్తుండే, మా ఇంటి దగ్గరకు వచ్చినాయి, కానీ స్పెషల్గా వెళ్ళి ఒక దగ్గర చూసింది లేదు నేను ఇప్పటిదాకా. అండ్ ఆల్సో హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం అంటే ఫస్ట్ నుంచి దానికి క్రేజ్ ఉంటుంది కదా. సో అది విని 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 నేను వెళ్ళాలి చూడాలి అన్నట్టు. కానీ గణేష్ మాత్రం ఎన్ని అవతారాల్లో కనపడ్డారో, శివుడు, రాముడు, ఇంకేంటి ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ చేశారు ఆయనని, వరల్డ్ కప్ పెట్టారు ఆయన చేతిలో, బలూన్స్ పెట్టారు, ఏవేవో పెట్టారు. అండ్ ఇది చూడడానికి మేము వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట. ఇప్పుడు పక్క నుంచి ఆ విగ్రహం అలా వెళ్తుంటే ఐ వాజ్ లైక్ అమ్మ చూసేసాను ఫైనలీ అని. సో మనం వెళ్ళాలి అనుకొని చూడాలి అనుకొని చూడలేకపోయినా కూడా మ్యాక్సిమం చూసే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ ఆల్సో అన్ని గణేష్ విగ్రహాలు ఒకేసారి చూస్తుంటే అబ్బాబా చూడండి అలా లైన్గా వస్తూ ఉన్నాయి కదా. నాకైతే అసలు ఆ వర్డ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనంత హ్యాపీగా అనిపించింది ఆ రోజు. నేను మా ఫ్రెండ్స్కి కూడా చాలాసార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చంపేశాను వాళ్ళని. సో అంతలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ చూసారు కదా శివుడు ఉండి గణేష్ ఉన్నాడు. కొన్నిట్లో గణేష్వి పెద్ద విగ్రహాలు ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో శివుడివి అమ్మవారివి లేకపోతే ఆంజనేయ స్వామివి పెద్దగా పెట్టి వినాయకుడిని వాళ్ళ షోల్డర్ మీద లేకపోతే వాళ్ళ పక్కన కూర్చున్నట్టు ఇలా పెట్టారనమాట. అంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను ఎప్పుడూ అని చూడలేదు. చెప్పాను కదా నేను వెళ్ళి అన్ని మండపాలు తిరిగి చూడడం కూడా ఇది ఈజ్ ద ఫస్ట్ టైం. అండ్ ఐ పర్సనలీ ఫీల్ బ్యాండ్ వరకు బాగుంది, డీజే బాగుంది, మ్యూజిక్ బాగుంది, కానీ కొన్ని సాంగ్స్ ఉన్నాయి విచ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ గణేష్ ముందు వినడానికి. సాంగ్స్ ఏవి పెట్టకూడదని కాదు, బట్ కొన్ని పర్టికులర్లీ ఒక 3-4 సాంగ్స్ ఏంటి వినాయకుడి ముందు ఈ పాటలు పెట్టి డాన్స్ వేస్తున్నారు అన్నట్టు అనిపించింది. అంటే ఎవరిది వాళ్ళది, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో నాకు అలా పెద్దగా అది కూడా బాగుంది పూర్తిగా. ఇంకొంతమంది అయితే వ్యాన్స్ అంటే వాళ్ళు వస్తారు కదా ఆ ట్రక్స్ వ్యాన్స్ చాలా బాగా డెకరేట్ చేసుకొని. నేను ఇలా కూడా చేస్తారా అనుకున్నాను. వీళ్ళు మాత్రం ఐ డోంట్ నో అంటే ఏ ప్లేస్ నుంచి వచ్చారో తెలీదు. వాళ్ళేమో ఇటు సైడ్ వెళ్దాము అని చెప్పేసి, కాప్స్ ఏమో అదే వీళ్ళేమో అటు వెళ్ళమని చెప్పి పోలీస్ వాళ్ళేమో. సో కొంచెం సేపు అక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా అయిందనమాట. ఫైనల్లీ వాళ్ళు అటే వెళ్తున్నారు, బికాజ్ ఒక్కళ్ళని పర్మిట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడుగుతారు కదా, మేబీ అందుకే వీళ్ళు ఒప్పుకోలేదేమో. ఫైనల్లీ వాళ్ళు అటు సైడ్ నుంచే వెళ్తున్నారు. అండ్
అక్కడ ఆగి డిస్కస్ చేస్తున్నంతసేపు కూడా పక్కన విగ్రహాలు ఏమో ఆగలేదు, అవి పక్కన నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాయి. బికాస్ అప్పుడెప్పుడో స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఆఫ్టర్నూన్కు ఈవినింగ్కు అవుతుందంట. సో అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ ఈ వీడియో త్రూ. ఎవరన్నా వెళ్ళి చూడకపోయినా వాళ్ళకు కూడా నేను చూపిస్తున్నాను కదా, సో నాకు దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎన్ని రకాల గణేష్ ఉన్నాయో. అసలు నాకు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఐ వాజ్ లైక్ మీరు అందరూ చూసి ఉంటారేమో, నేను ఇప్పుడు చూడలేదు కదా, సో నాకు అంత కొత్తగా వింతగా అలా ఉందన్నమాట. ఇది కూడా డెకరేషన్ చాలా బాగా నచ్చింది మాకు. ఆ బ్యాక్గ్రౌండ్ మంచిగా పూలతో అలా చేశారు. సో కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్కల ఐడియాలజీ ఒక్కొక్కలా చాలా అదనమాట. ఇదిగోండి వరల్డ్ కప్ ఇది. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం. అప్పటికే 1:30కి వెళ్దాం అనుకున్నాం, అరౌండ్ 2 అయింది. సో ఇంకా లేట్ అయిపోతుంది, మరీ చీకటి అయితే కష్టం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. నా బ్యాడ్ లక్ ఏంటో, నేను అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలా నా చెప్పులు తెగిపోయాయి. అండ్ దాన్ని సెట్ చేసుకొని చాలా భయపడ్డాను, ఎలా వెళ్ళాలిరా బాబు ఇప్పుడు అని. సో ఇక్కడ ఏనుగు మీద బుజ్జి వినాయకుడు అలా వస్తున్నాయి. లాస్ట్లో వినాయకుడి చేతిలో బలూన్స్ కూడా ఉంటాయి. అది ఏ కాన్సెప్టో నాకు అర్థం కాలేదు, కానీ బలూన్స్ ఉన్నాయి. సో అలా అన్నీ వింతగా కొత్తగా కనిపించాయి నాకు. సో అది అనమాట ఇవాళ వీడియో. Hope you like this video. Do like, share and subscribe to my channel and don't forget to click on the bell icon so that నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అదనమాట. సో గణేష్ చతుర్థి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళని రకాల వినాయకుల్ని చూశారు, నిమజ్జనంకి వెళ్ళారు, బాగా పూజ చేసుకున్నారు. బుక్స్కి చిన్నప్పుడు ప్రే చేస్తుండే కదా మనం దేవుడి దగ్గర పెట్టి, సో అలా చేశారు అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ వచ్చే వినాయక చవితికి మళ్ళీ గణేష్ని చూడొచ్చు మనం. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సో బాయ్ బాయ్.